మన గురించి చింతించేవాడు ఎవరైనా ఉంటే దేవుడు ఏర్పాటు చేసిన వారని గుర్తుంచుకోవాలి. ఎవరి గురించి అడగరు ఈ రోజులో. ఎవరి గురించి చింత చేసే సమయం లేదు. అది దేవుడు కొందరిని ఒక బాధ్యతగా నిలబెడతాడు. కానీ ఎదుటి వారిని కూడా అర్థం చేసుకుంటలేరు. ఇంకెవరిని అర్థం చేసుకుంటారు? ఎవరు మాట వింటారు? ఎవరు పెద్ద మీకు? ఎవరు మీకు గాడ్ ఫాదరు? ఎవరు మీ గురించి ఆలోచన చేసేవారు ఉన్నారు? ఇక్కడ అంటుడు కీర్తన దావీదు మహారాజు అంటుడు, నీతిమంతులు నన్ను కొట్టుట ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. దేవుని నామకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు ఇప్పుడు ఈ రోజులో ఎక్కడ కూడా లేవు. ఒక రోజు ఉండే, ఒక దినం ఉండే, ఆ రోజులో ఆ మనుషుల మధ్యలో భయము, గద్దింపు, మర్యాద, మాట విలువ, ఒక పెద్ద దిక్కు, ఇంటికి ఒక పెద్ద మనిషి, అవన్నీ ఏమీ కూడా లేవు. ఎవడు ఏమనంటే నా ఇంటికి చెప్పేవారు నీవెవరు అయ్యా అంటున్నారా లేదా? చెప్పండి, నిజం చెప్పండి. అమ్మా ఇగో ఈ నీ కొడుకు తప్పు చేసి, నా కొడుకు తప్పు చేసిందంటావా? ఒప్పుకుంటాడా? అమ్మా ఇగో నీ భర్త సాగబూతుగా మారుతున్నాడు, నా భర్తనంటావా? ఎలాగైనా ఉండదు నా భర్త అంటే సంఘానికి వస్తే మంచోడా? ఏం చెప్పాలా? ఎవరికి చెప్పాలా? ఎవరికి బుద్ధి చెప్పాలా? ఇక చూడండి, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూర్చున్న వారు మీరు కానీ ఎప్పుడన్నా మీ తండ్రి దెబ్బ తిన్నారా? తండ్రి దెబ్బ తిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అందరు పిల్లలే ఉన్నారు. దేవుని నామముకు స్తోత్రం కలుగును గాక.